मालयो नासिवक्त्रं स्फुरच्चुण्डदण्डोलसत्तेजपूरं गलत्तर्पसौगन्ध्यलोलालिपानं गणाधीशमीशानसूनुं तमीडे प्रकाशज्जपारक्तरत्नप्रसून प्रवालप्रभातारुण ज्योतिरेकं प्रलम्बोदरं वक्रतुण्डैकदन्तं गणाधीशमीशानसूनुं तमीडे विचित्रस्फुरद्रत्नमाला किरीटं किरीटोल्लसच्चन्द्ररेखा विभूषं विभूषैकभूषं भवत्वं सहेतुं गणाधीशमीशानसूनुं तमीडे उदञ्चत्भुजावल्लरी दृश्यमूलो जरद्भ्रूलता विभ्रमप्राजदक्षं मरुत्सुन्दरी चामरैः सेव्यमानं गणाधीशमीशानसूनुं तमीडे स्फुरन्निष्ठुरालोलपिङ्गाक्षितारं कृपाकोमलोदारलीलावतारं कलाबिन्दुकं गीयते योगिवर्ये गणाधीशमीशानसूनुं तमीडे यमेकाक्षरं निर्मलं ज्योतिस्वरूप महालक्ष्मी देव्यै नमो नमः गुडं निवेदयामि ऐसालगा जोबिंचंडी ओम प्राणात् स्वाहा पानात् स्वाहा व्यानात् स्वाहा उदानात् स्वाहा समानात् स्वाहा मध्ये मध्ये उदकपानीयं समर्पयामि अमृताभिधानं उत्तरापोषणं समर्पयामि हस्तौ पादौ प्रक्षालयामि मुखे आदमनीयं समर्पयामि ताम्बूलं తీసుకోండి పూగి ఫలైస్య కర్పూరైర్నాగవల్లీదలైర్జతం ముక్తాధోరణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ज्योतिस्वरूप महालक्ष्मी देव्यै नमो नमः ताम्बूलं समर्पयामि हारत अभ्यो सारेति एकधा ब्रह्मतौवहरति एकदेव विदमानायस्तेजो दधाति ज्योतिस्वरूप महालक्ष्मी देव्यै नमो नमः नीराजवल्लरजामि नीराजनानंदरेण आचमनीयं समर्पयामि నాకిచ్చేసేయండి నమస్కారోమి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అక్షతలు తీసుకొని అక్కడ ఓం గౌరీ అందరూ వచ్చే పట్టుకోండి పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం జాతు ఆహ శాంతి ప్రదక్షిణే ఆశీర్వాదాలు ఫలదానకరో సంపూర్ణ సకల శుభఫలాప్తిరస్తు దేవీ వాసుదేవ సేవాస్తాం విష్ణువా ప్రబోధంతి సానో మంత్రే సమోర్జందమానాః సర్వా తస్మాత్ వదుస్తేయు అదమో భగవాసుమోర్తో సుప్రతిష్ఠితమస్తు యస్యోనా రోగాభ్యాం యాదేవి సర్వమంగళ తయోస్య స్మరణ
నారాయణాయ స్వాహ. ఇప్పుడు మీ ధర్మవస్తువు చేతుల్లో వేయండి. హస్తం ప్రక్షాళ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షరాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళకు అసలు నాదిపాత్రం సాంకేత్యం పాపనాశనం సంకల్ప చేస్తూ మీ ధర్మవంతుల పక్కలు కూడా చేసేది. అందరూ కూడా ప్రాణాయామం చేస్తాం. అందరూ కూడా ఓం భూ ఓం భువః ఓం భువః ఓం మహా ఓం యః ఓం భువః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం నాగోద్యో దేవసంప్రదండం అదూర్భువత్తువరే. అందరూ ఉండే వాళ్ళు అందరూ అక్షతలు తీసుకోండి. అందరికీ కూడా ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణుః ఆజ్ఞజ ప్రవర్తమానస్య అవ్యబ్రహ్మణ ప్రథమపాదే జమ్మూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ కృష్ణ కావేర్యోః మధ్యదేశే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే మంగళకర శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే దశమ్యాం శుభతిథౌ వాసరః వాసరస్తు భృగువాసర యుక్తాయాం శుభవాసర రోహిణీ నక్షత్ర శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీరామమూర్తి శ్రీరామమూర్తి బ్రహ్మనామదేవస్య విద్యమానస్య బాహురంగానాం సిద్ధ్యర్థం మజాకృత యజన్మని జన్మాంతర కృత మహాపాతక ఉపపాతక సమస్త పాప క్షయద్వార పరత్వేన పరచక్ర పరయంత్ర పరమంత్ర పరచర్య మారణాది సకల అంతరిక్ష మహోత్పాదాది దుర్నిమిత్త అద్భుత దర్శన బుద్ధిమాన్ జాతి ప్రయోగ మహామారి ప్రయోగాది వివిధ సప్తశతి సోమాఖ్యం కరిష్యమాణ. అయ్యా అందరికీ ఇదిగో తమలపాకులు ఇచ్చి ఈ తమలపాకుల్లో ఆ అక్షతలన్నీ కూడా వదిలిపెట్టేసేయండి. అందరికి జంటకు జంటకు ఈ తమలపాకులో కలశే గంధ పుష్ప నక్షత్రం భద్రాజ కృష్ణవేణి జగత్కవి దురితక్షయకారకాః అవసౌరకేన కలశోదకేన పూజా ప్రజాన్ని సంప్రోక్ష్య అసలు
ఇట్లా సేవనం అని ఉంటుందన్నమాట. ఆ విధంగా ఋషులు మాకు ఇచ్చినటువంటి ఆ నవైన భక్తుల్లో వరకైనటువంటి ఈ షోడశోపచార పూజ విధానాన్ని నేను చేయడం కోసం యావత్ పూజ అవసానం చేయడం కోసం ఆత్మ ప్రీతి భావన మా ఎదురు ప్రీతి భావంతో ఇక్కడికి రావాలా అన్నమాట. ఒక ఆకారం ఇప్పుడు మనం చక్కగా మంచి వస్త్రాలు పెట్టుకున్నాం. స్వామివారికి 100 మందికి వరకు వస్త్రం కట్టాలి అని అనిపించింది కదా. మరి వస్త్రం కట్టాలంటే అప్పుడు లోపల ఎవరు పెడతారు? అందుకని మనకి మన ఋషులు కూడా అమ్మవారు ఎట్లా ఉంటారండి, రాజకీయాల వారు విష్ణుమూర్తి ఎలా ఉంటాడు, శాంతాకారం పద్మనాభం సురేషం అని ఆ విధంగా ఎట్లయితే చూసినప్పుడు ప్రతి ఒక్క అంశాన్ని వర్ణించి ఈ విధంగా ఉంటారు ఇలా మా స్వామి వారు అని చెప్పారు అన్నమాట. చూస్తే వారు చెప్పగలరు. కాబట్టి ఆయా రూపాలను మనం తయారు చేసుకొని ఆ విధంగా మనం పంచబెట్టుకుంటే స్వామివారికి పంచబెట్టుకున్నాం, మనకి అన్నం పెట్టుకుంటే స్వామివారికి అన్నం పెట్టుకున్నాం, మనం తింటుంటే స్వామివారికి ఒకసారి చూపించి అయ్యా ఇదంతా కూడా పంచభూతాత్మకం, ఈ పృథివ్యావస్థలో ఇవన్నీ కూడా లేకపోతే మన యొక్క శరీరంలో లేదు ఈ పాడి పంట సూర్యుడు రాలేదనుకోండి ఏ పంట కూడా పంటలు అన్నమాట. మరి మనకి ఇవన్నీ ప్రసాదించిన వాళ్ళు గాలి ఫ్రీగానే వస్తున్నారు, సూర్యుడు ఫ్రీగానే వస్తున్నాడు. కాబట్టి దీనంతా కూడా మనకు డబ్బులు వసూలు చేయాలనుకోండి మన ఎంత సంపాదించినా సరిపోతుంది అన్నమాట. కాబట్టి ఇంత పంచభూతాత్మని మానసు సృష్టించాము కాబట్టి ఇంకా నరజన్మ సమస్త జన్మ నరజన్మ ఉత్తమం అంటారు. మనకి అన్ని జంతువులుగా కాకుండా మనకి అన్ని జంతువులకు కూడా మనలాగే శరీరం ఉంది, స్పందన జరుగుతుంది, వారి యొక్క బుద్ధి జరుగుతుంది. కానీ దానికి మనకి తేడా ఏమిటి అంటే మనకు బుద్ధి ఉంది, వారికి బుద్ధి లేదు అన్నమాట. కాబట్టి ఈ యొక్క మనుష్య జన్మ జరుగుతుంది కాబట్టి పంచభూతాత్మలు భూతాత్మలు ఇవన్నీ కూడా ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు సమర్పించి మేము తీసుకుంటాము అని చెప్పేసి మనం నివేదన కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం విగ్రహారాధన అంత శ్రేష్టమైనది పవిత్రమైనది అన్నమాట. కాబట్టి అందరూ కూడా దాన్ని కోరుతున్నాము. అందరూ కూడా పుష్పం సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనంగురు తలా పుష్పం తీసుకొని చెప్పి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సమర్పణగతే మహాగణాధిపతయే పుష్పాన్ని సమర్పయామి. అయ్యా స్వామివారికి ఉద్ధరణతో నీళ్లు చూపించి అక్కడ పెట్టేసేది. బాధయోః రాజ్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక సదస్య భాగవిదేహనః అందరూ కూడా చేతులు అక్షరాలు పెట్టుకొని గం గణపతయే నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. ఓం సుఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః. అగ్నివః ఆధేయ సర్వదేవానాం ధూమోయం ప్రతిగృహ్యత. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూమో ఆధ్రాపయామి ప్రత్యక్ష. ఓం ప్రాణాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా. మధ్యే మధ్యే గంగపానీయం సమర్పయామి. ఉత్తరాభిధానసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ తాంబూలాన్ని తాకండి. భోగి భయస్య కర్పూరే ఆచమనం అన్నప్పుడు ఒక్కసారి ఇస్తే సరే. భోగి భయస్య కర్పూరే నాగవల్లి లలితం ఉత్తానమోదమాయం తాంబూలం ప్రతిగృహ్యతే నమః. हिरण्यपात्रं मधोः पूर्णं ददाति एकदा ब्रह्मणः उपहरति दर्शयामि
नमस्करोमि हर नमः पार्वती पतये हर हर महादेव हर येडुगुणवराड देवरमण गोविंद गोविंद समर्पयामि आत्मप्रदक्षिणस्कारामि मनस्సులోనే ఆత్మప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావించండి జ్ఞానదాన పాప జన్మాంతర భగవాన్ ఆత్మప్రదక్షిణ నమస్కారాంజలి సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అందరూ ఉత్తరే శుభకర్మణి ధర్మాన్ బ్రహ్మాన్యాసన్న పుష్పం సమర్పయామి మూడులో యం అమ్మా హరియక్కర్ల చూపించు ఆగ్రామయామి తం దేవస్తత్వాత్మనే దీపమపజల్పయామి వం అమృతత్వాత్మనే అమృతోపానాసి ఉత్తరాపోషణ సమర్పయామి హస్తౌ పాదౌ ప్రక్షాళయామి ఆత్మనిజం సమర్పయామి అక్షతలు తీసుకోండి మూడి ఓం सौमनस्यमस्तु अक्षतलं दागंడి अक्षतं चारिष्टं चास्तु ओम पुण्याहं दीर्घमाजुरस्तु शिवा आपस्सन्तु सौमनस्यमस्तु अक्षतं चारिष्टं चास्तु ओम पुण्याहं दीर्घमाजुरस्तु शिवा आपस्सन्तु सौमनस्यमस्तु अक्षतं चारिष्टं चास्तु अर्चतप्रा अक्षतं తీసుకోండి अर्चत प्रार्थत प्रजमेधासो अर्चता अर्चन्त पुत्रका अर्चत प्रार्थत అన్నిట్లో వేసేసేయండి ईश्वरेको सर्वभूतानां गोपक्वजे श्रजो सौमङ्गल्यमस्तु आदनेते पादने दूर्वारोहन्ति पुष्पणीः दक्षिणाः पान्तु प्रजापतिप्रीयतां शान्तिरस्तु पुण्यं पुण्याहं वाजयिष्ये वाच्यतां भक्तिकरणे पुष्पण्यामदेवाहरम्बस्ये माक्षमादाजा प्राप्तलशे किञ्चित् किञ्चित् तत्कर्मणयति ये समाजस्तु मनस्समाधीयतां समाधिगमनसस्मः प्रसीदन्तु भवन्तः शान्तिरस्तु तुष्टिरस्तु आयुष्यमस्तु अभिभ्यमस्तु आयुष्यमस्तु भक्तिकर्मास्तु कर्मसमृद्धिरस्तु वेदसमृद्धिरस्तु प्रधानमर्धिरस्तु इष्टसम्पदस्तु ईशान्यां बहिर्देशे अरिष्टजनधनमस्तु कर्मञ्जलिधमस्तु सर्वत्र महाराजभिवृद्धिरस्तु उत्तरोत्तराशुभास्या सम्पद्यन्ता चतुरोगा विश्वे देवानां नमस्कारं చేసుకోండి ఒక సమముద్రత్య దానెట్ట పడాలి ఆ రెండు ధారలుగా ఒకేసారి అయ్యా కలశం కింద సరిగ్గా ఉంది పర్లేదు కోణిదన గ్రామ భక్తజనానాం గోత్రాభివృద్ధిరస్తు సాంధ్యప్రష్టిష్టశ్చాస్తు శుభమస్తు బ్రాహ్మణేభ్యః సర్వసంపదస్తు ఆ మొదటి కలశం చేతిలోకి తీసుకోండి అది తీసుకోండి తమ ఎడమ చేతిలో చెప్పండి ఏతే శ్రీ లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్యాది దేవాస్థాన ధర్మాన్ని ప్రథమాన్యాసం మహిమానస్మిన్ నైత్రపూర్వే సాధ్య कर्मणि हम ब्रह्माणं वृणीमहे అక్షతలు పుష్పాలు తీసుకోండి వస్త్రార్థం పుష్పార్చన కొంచెం గంధం చల్లండి వాటి మీద అంతా శ్రీగంధాన్ ధారయామి గంధస్య ఉపరి అలంకరణార్థం కుంకుమ భీమాది దేవాద నమః
महते देवाय नमः भवस्य देवस्य पत्न्यै नमः सर्वस्य देवस्य पत्न्यै नमः ईशानस्य देवस्य पत्न्यै नमः पृथ्वीदेवस्य पत्न्यै नमः रुद्रस्य देवस्य पत्न्यै नमः उग्रस्य देवस्य पत्न्यै नमः भीमस्य देवस्य पत्न्यै नमः महतो देवस्य पत्न्यै नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षरान् समर्पयामि धूपं वनस्पत्युद्भवैर्दिव्यैः नानागन्धैः सुसंयुतः धूपम् आघ्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरम् अयनीर्जुं समग्रन्ति आसमनीयं समर्पयामि नैवेद्यं पूर्णं ददाति मधुर्योऽसानीति एकधा ब्रह्मण उपहरति एकदैव जगमानः आजुस्तेजो ददाति रक्षासूत्राधिष्ठानदेवताभ्यो नमः रक्षासूत्राधिष्ठानदेवताभ्यो नमो नमः नीराजनं दर्शयामि नीराजनानन्तरं मुखे शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि हर नमः पार्वतीपतये हर हर महादेव हर అక్షరం తీసుకోండి జెండా కూడా అందరూ కూడా బ్రహ్మయ్య ఒకసారి ఇట్లా మీరు ముగ్గురు రెండు రెండు తీసేసుకోండి అందరికీ కూడా జెండకి రెండు రక్షాబంధనాలు ఇచ్చేసి ఇప్పుడు మీ మగవాళ్ళ చేతిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఆడవాళ్ళ జడమ చేతిలో మగవాళ్ళ నక్షత్రం తీసుకొని కట్టిన తర్వాత మీ మీద మీరు కొంచెం వేసుకొని మీ ఆడవాళ్ళ మీద వేయండి రక్షాబంధన ముహూర్త సుముహూర్తో అస్తు రక్షాబంధన ముహూర్తకాలే సూర్యాది చెప్పండి మమ దేహ కరిష్యే మనం పంచామృతాలు అంటూ ఉంటాం కదా అవి ఏమిటయ్యా అంటే ఓం నమః గంధద్వారాంతరాధ తేజో రూపనామ పాత్రే అడు పక్క పెట్టండి ఆగ్నేయ गोमजन निक्षिपेद अग्निन्दोदं वृणेमहेहो కొన్ని అక్షరాలు మార్చండి గోక్షీరన్ నిక్షిపేద్ తత్పాత్రే ఆప్ అక్షరాలు ఇవ్వండి ఆప్యాజస్వ సమేతే విశ్వతస్సు దధిక్రావన్నో అకార్షం జిష్ణోరశ్వస్య వాదినః ఉత్తరే అవ్యక్తానామ పాత్రే గోదధి నిక్షిపేద్ తత్పాత్రే అక్షరాలు తవ వాజవ్రతస్పదే త్వష్టుర్జామాలోర్జస్య రశ్మిభిః ఇటు పక్క ईशाने सुप्रतिष्ठितानाम पात्रे घोघृतं निक्षिपेद् तत्पात्रे भास्कराय विद्महे महद्युतिकराय धीमहि आदित्यः प्रचोदयात् नाम पात्रे कुशोदकं निक्षिपेद् सप्तवरेण्यं भर्गो देवस्य धीमहि प्रचोदयात् मरला అది తీసుకోండి గోమయం గంధద్వారాందురాధర్షా నిత్యపుష్టాంకరీషణీం గోమయం నిక్షిపేద్ పెరుగు తీసుకోండి దధిక్రావన్నో అకారిషం విష్ణోరశ్వస్య వాదినః దధి నిక్షిపేద్ వేయండి పోయండి పెరుగు బాగా మొత్తం పాలు తీసుకోండి పాలు మొత్తం పోసేయండి ఆప్యాజస్వ సమేతే విశ్వతః సోమవృష్టిర్భవాజస్య సంగధే ఇది క్షీరం నిక్షిపేద్ నెయ్యి తీసుకోండి శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పురాత్మక్షిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః కొంచెం చాలు కుశోదకం తీసుకోండి देवस्य त्वास विदुः प्रसवेश्विनोर्बाहुभ्यां पुष्टहस्ताभ्यां నెయ్యి తీసుకోండి
मातारदाजते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नस्तन्दोषधीः मधुरक्तमुदोषसि मधुमत्पार्थिवमूरजः मधुमान्नो वनस्पतिर्मधुमागो अस्तु सूर्यः माध्वीर्गावो भवन्दुनः मधु निक्षिपेत् पृथिवी तत्त्वात्मने गन्धं परिकल्पयामि अहम् आकाशतत्त्वात्मने पुष्पं परिकल्पयामि अहम् वायुस्तत्त्वात्मने भूपूजान् సమర్పయామి. ఇదిగోండి ఇది పట్టుకొని దాంట్లో ఇలా తిప్పుతూ ఉండండి. ఓం వమగ్నే రుద్రో అసురో మహో దివస్వగోషర్ధో మారుతం వృక్ష ఈశిషే ఆభో రాజానమధ్వరస్య రుద్రగోహోతారగో సత్య జగూరోదస్యోః అగ్నిం పురాతన జిత్నోరచిత్తాధ్యరజ్యరూపమపసే గుణుద్ధం అగ్నిరోహోతాదిశదాదాదిదీయానుపక్షే మాదుస్సురభాపులోకే యువాగమిః పురనిష్ఠల్తావాధత్తాకృష్టీనానుతమధ్య ఇద్ధః సాధ్యేమకర్దేవ వీతిన్నో అద్య యజ్ఞస్య దిక్వామవిదామగుహ్యాం. వారికి ఇది ధరణి అందానికి మూలం అన్నమాట. జుట్టు లేకపోతే ఎవరైనా సరే బాగోదు. అందరూ గుండు కొట్టుకుంటూ ఉంటారు. అది గుండు కొట్టుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం. అటువంటి ఆ పాపమంతా కూడా మాలో దేహే తిష్టతి మామకే, ఆ పాపమంతా కూడా నా యొక్క దేహంలో తిష్ట వేసుకుని కూర్చొని ఉంది. ఇదంతా కూడా ఎలా క్షయం అవ్వాలయ్యా అంటే ఇట్లా ఈ విధమైనటువంటి పుణ్యకార్యాలు ఆచరిస్తూ ఉంటే కొంచెం క్షయం అవుతుంది. అటువంటి పుణ్యకార్యాలు చేసేటప్పుడు ఈ యొక్క పంచగవ్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో సహస్యగ్నిరివ ఇంధనం అంటే బాగా పనిచేస్తుంది అన్నమాట. అందరూ కూడా ఆ శ్లోకం యొక్క తీర్మానిస్తాను తీసుకోండి. ప్రాశనం పంచగవ్యస్య దహతి అగ్నిరివ ఇంధనం. సాయి కిరీటం సుఖాసీనం పత్నీపుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే మండపमध्ये వర్తులాకారమండలే స్థాపిత తామ్ర ప్రతిమా రూపేణ మధ్యలో పెట్టండి. తామ్ర ప్రతిమా రూపేణ సూర్యగ్రహం ఆవాహయామి. ఒక పుష్పం కూడా పెట్టండి. అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి. తద్రుద్రాజ ప్రసేదసేమి ధుష్కమాజనస్యసే భోజేమ శంతమగో హృదే సూర్యగ్రహ ప్రత్యధిదేవతం రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి. కారయేత్ చంద్రమావాహయామి స్థాపయామి పూజయామి. అప్సుమే సోమో అబ్రవీరంతర విశ్వాన్ భేదజ అగ్నించ విశ్వశంభుమాపశ్చ విశ్వభేదదీః చంద్రగ్రహస్య అధియామి స్థాపయామి పూజయామి. గౌరీని మాదదర్లాణక్షత్యేకవదే ద్విపదేశాచతుష్పదే అష్టాపదే నవపదే. అలాగే భూమికారకుడు అన్నమాట. కుజుడుగా బాగున్నాడు అనుకోండి, పుట్టుకతోనే భూపతులుగా పుడుతూ ఉంటారు. ఇదే కాకుండా ఇంకా ఈయన పౌరుషానికి రక్షణ పోలీస్కి ఇదన్నిటికీ కూడా కుజుడే కారణం. స్థాపయామి పూజయామి శివనా పృథివీ భవానక్షరా నివేశని యచ్ఛానక్షరాన్ని స్థాపయామి పూజయామి. ఇంద్రాణి వాసునారుషుపత్ని రామి పూజయామి. ప్రజాపదేనపదేనాన్యో విశ్వాదాతానపరితాపభూవాదికామాస్తేజుహమస్తన్నోస్తు వజగ్దస్యాం ప్రజోరయీనాం శనైశ్చరగ్రహ ప్రత్యధిదేవతం ప్రజాపతిమావాహయామి స్థాపయామి పూజయామి. చపంగపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేర ప్రదక్షిణీకృతానం కిరీటం సుఖాసీనం పత్నీపుత్రపరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య నిరుదిగ్భాగే మాసధాన్యస్యోపరి శోత్పాగారమండలే స్థాపిత ప్రతిమా రూపేణ రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఆలింగౌ పృష్ఠరక్షితాధివాచి మహాలక్ష్మీమావాహయామి. కద్రుద్రాజ ప్రచేదసేమి ధుష్టమాదద్యసే భోజే బృహస్పతి అష్టాపది నవపది భూమిషి సహస్రాక్షరాపరమేవ్యోమన్. పార్వతీదేవి ఆవాహయామి ఉమాదేవి ఆవాహయామి స్థాపయామి అధ పూజయామి. ఓం అపమృత్యుమపక్షధమపేతశవధంజహి అధానో అగ్న ఆవహరాజ పోషకం సహస్రనమో ఏతే సహస్రమలిలంబాషా మృత్యోమర్చాజహంతమే ఆన్యస్య మానజా సర్వానవజామహే. మృత్యుదేవతామావ స్థాపయామి అధ పూజయామి. బీజాధిష్ఠాత్ర్యై మహాకాళీ అంగభూషావృతాం నీలాశ్మద్యుతిమాస్కపాదదశకాం సేవే మహాకాళికాం. యామస్తౌత్స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం. చెప్పండి. అస్మిన్ను కలశే మహాకాళీ సాంగా సాధుధ సవాహన సశక్తి పరిపుత్ర పరివార సమేత ఆవాహయామి. మండప మధ్యే ఆవాహయామి. కులేశం పద్మం ధనుష్కుండికాం
दण्डं शक्तिमसिञ्चतन् स्थापयामि अध पूजयामि ఈ విధానంగా అది జాగ్రత్త తగలకుండా స్థాపయామి అధ పూజయామి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ తథా స్థానముపక్వజతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ ప్రేమం కుర్వంతు పుష్పాలు తీసుకొని అందరూ కూడా చెప్పండి సర్వస్వరూపే సర్వేషే నమో నమః మండపస్థితావాహితే ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि हस्तयोः राक्षभरजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागमसस्तनोभिः ओम दुर्गाजी नमः शिवाजी नमः महालक्ष्मी नमः तीर्थमज्जी नमः पूजाजी नमः देवयोनजे नमः अयोनिकाज सत्यं वर्तेन परिषिञ्चामि अमृतमस्तु अमृतोपस्सरणमसि मण्डपस्थितावाहिते सर्वाभ्यो देवताभ्यो नमः ओम वाणाज स्वाहा ओम जानाज स्वाहा ओम दानाज स्वाहा ओम समानाज स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये उदकपानीयं समर्पयामि अमृताभिधानमसि उत्तरापोषणं समर्पयामि हस्तो पादौ पुष्पवलयते मरला తీసుకోండి मंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके त्र्यंबके देवी नारायणि नमोस्तुते शरणागत दीनार्थ परित्राणपरायणे सर्वस्यार्ति हरे देवी नारायणि नमोस्तुते सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नीराजनानन्तरं मुखे शुद्ध हर 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 महादेव गोविंद गोविंद जय बोल माता महारानी की जय राजतनं वेद आगितनवान् भवति आपोवा अग्नेराजतनं आगितनवान् भवति एवं वेद योतानागितनं वेद आजतभवति योमुष्यतपत आजतनं वेद आगितनवान् भवति आजतनवान् भवति चन्द्रमा वा अपामाजतनं आगितनवान् भवति चन्द्रमस आजतनं वेद आगितनवान् भवति आपो वै चन्द्रमस आजतनं आगितनवान् संवत्सरस्याजतनं वेद आगितनवान् भवति आपो वै संवत्सर च तानि तानि प्रदर्श्यन्ते प्रदक्षिण परे परे आपोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः भाग्यवान् कृपया देव शरणात् जगवत्सल అందరూ కూడా చెప్పుకోండి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ పూర్వక ఆత్మ ప్రదక్షిణ నమస్కారాంజలిం సమర్పయామి వాళ్ళ పని అయిపోయిందా పూజాం సమర్పయామి యస్య స్ఫుర్తాజనామోక్తాద పూజా క్రియాది శూన్యం సంపూర్ణతాంజాది సత్యో వందే మహేశ్వరి చెప్పండి మంత్రహీనం క్రియాహీనం जय जय श्री शिव तेज शत सूर्य सन्निभ जय जय श्री शिव तेज शत सूर्य सन्निभ सरि सरि शूराकार पेन्निधि उन्नति सन्निधिलोने जय जय श्री शिव तेज शत सूर्य सन्निभ जय जय श्री शिव तेज शत सूर्य सन्निभ सरि सरि शूराकार पेन्निधि उन्नति सन्निधिलोने जय जय श्री शिव तेज शत सूर्य सन्निभ
श्री शिव तेज शतसूर्य सन्निभ सरि सरि शूराकार पेन्निधि उन्नति सन्निधिलोने जय जय श्री शिव तेज शतसूर्य सन्निभ మంత్రమూర్తివి నీవని దేవతాత్మగా చూడని మంత్రమూర్తివి నీవని దేవతాత్మగా చూడని పిలిచిన పలికెడి కరుణయని పిలిచిన పలికెడి కరుణయని నేడ తెలిసితి కతివియని జయ జయ శ్రీ శివ తేజ శత సూర్య సన్నిభ జయ జయ శ్రీ శివ తేజ శత సూర్య సన్నిభ సరి సరి శూరాకార పెన్నిధి ఉన్నది కరుణయని పిలిచిన పలికెడి కరుణయని నేడ తెలిసితి కతివియని జయ జయ శ్రీ శివ తేజ శత సూర్య సన్నిభ జయ జయ శ్రీ శివ తేజ శత సూర్య సన్నిభ సరి సరి శూరాకార పెన్నిధి ఉన్నది సన్నిధిలోనే జయ జయ శ్రీ శివ తేజ శత సూర్య సన్నిభ दिवाग्परङ्गाजशस्त्रविजे रज्जस्य वहद्भिः अस्य प्राणादपानत्यन्तश्चरतिरोधना यक्षन्नशिशस्वः यत्वा यत्ते मञ्जुपरोक्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देवावतिपश्च समाभयज्ञकोशमलं दधातु बृहस्पतिस्तमदामन्नो विश्वे देवा इदमादयन्तामप्पाहि विश्वतः सहरय्यानिवत्तस्माग्नेपुण्यस्वधारया विश्वत्सनया विश्वरस्परी भूमिని తుగుతున్నట్టుగా భావించి ओम उद्धृता शिवराहेन कृष्णेन शतबाहुना मृत्तिके हनमे इति पापमिति मृदं देवस्यत्वेति मृदमादाय तीసుకోండి देवस्यत्वासविदप्रसवेष्विनो बाहुभ्यां पूष्णो हस्ताभ्यामाददे ओम भूर्भुवस्सुवरो ओम भूर्भुवस्सुवरो ब्रह्मज्ञानं प्रजापतेन प्रदेदेन मध्यमपालिकाजां बीजान् वापयेत् ब्रह्मज्ञानं प्रथमं पुरस्तात् विशिवदस्त्रवेण आवह रुद्रजाज्ञात्कृष्टासदस्यो निमदस्त्रवः प्रजापतेन प्रदेतानिन्द्रो विश्वाजातानिपरितापभूव इत्यामास्ये जहमस्तन्नमस्त्वेद्यस्यावपर्योरहीनां यत इन्द्रभयामहे ततो नो अभयं कृधि मध्यमप्रतिभद्रोगिः स्थिरा विशस्पतिपुत्रः बुधो वशीवसेन इमं यमञ्जमाजेति दक्षिणस्यां इमं यमप्रस्थानमहेरीजाङ्गिरभस्तिपुरस्तविदानः आत्मावत्राः सोमगो सुमतजमाति दुःखता हरिः ब्रह्मयज्ञो गच्छत्युतो अरङ्गतः ब्रह्मणा वन्दमानस्तदाशास्ते पश्चिमे वरुणमावाहयामि తీసుకోండి సోమ भूर्भुवस्सुवरो
అక్కడ వదిలిపెట్టేసేయండి. అగ్ని విద్వా అక్కడే. ఓం చత్వార శృంగాత్రజో అస్య పాదాద్వేషి సర్వకామదం ఆత్మాభిముఖమాసీన మేవం ధ్యాయేద్భుతాశనం. కెమెరామ్యాన్ సుప్రసన్నో భవ వరదో భవ యథోక్త దిగ్వజాః విప్రహాణ. చేతిలోకి నీళ్లు తీసుకోండి, పెట్టు లోపల పెట్టు. ఇలా ఇలా నీళ్ళ ఆ నీళ్ళని ఇలా స్వాదక్ ఓం భోగ స్వాహ సర్వతపరయం భర్గో దేవస్యం స్వాదకేన వేస్తాను. మీరు కూడా అక్కడ వేస్తూ ఉండండి. అగ్నజే నమనే నమః దేవముఖాయ నమః సప్తజిహ్వారుణాది పురస్తాద్. మీ అందరికీ అటుపక్క పశ్చాత్ పశ్చిమం వైపు ఉత్తరతః. మరలా నమస్కారం చేసుకుంటూ ఉండండి అందరూ. ఉత్తరేణ అగ్నిం ప్రాగ్రాన్ ద్వాదశదర్భాన్ సద్గుస్తీరిజ ఉపస్పృశ్య మూలాధారభ్యాగ్రాద అద్భిరనుమృత్య. దీని మీద ప్రోక్షణ చేయండి. ప్రోక్షణ్యామవధాయ మూలాధారభ్యాగ్రాద అద్భిరనుమృత్య. ప్రోక్షణ పాత్రేణ ధాజ ప్రోక్షణ పాత్రేణ ధాజ ప్రోక్ష్య. నీళ్ళు కూడా వంశ అక్షరై సహ అప ఆనీదా. ప్రాచీః స్త్రీరుత్పూజా. ఆ నీళ్లు వీటి మీద ప్రోక్షణ చేయండి. మామూలుగా మరలా నీళ్లు పోయండి. పూర్ణపాత్రమాదాజ పూర్వవత్ అది పక్కన పెట్టేసి నాకు ఇచ్చేసి పూర్ణపాత్రమాదాజ పూర్వవత్ కుర్యాద్. సగం సగం ఉండాలి. ప్రాచీః ప్రాచీః పూజా ఉత్తరేణ ఉత్తరేణాలి ఆదాజా. మీకు ఇందాక పవిత్ర ఇచ్చాను కదా. నీళ్ళతో కడగండి. ఉండవండి మీ వస్త్రాన్ని. ప్రాగేవ సమాప్తి. రాగారాజ్ఞే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిధా బద్ధో వృషభోరోరవీతి మహోదేవో మర్త్యాగో ఆవివేశ. అస్మిన్ చండీ హోమ కర్మణి బ్రహ్మన్ విద్మానాధాస్యే ఇత్యనుజ్ఞాం ప్రాప్య ఉపవిశ్య హస్తాభ్యాం దూరో అస్తు. ఆఘారావాఘారే దర్శపూర్ణమాసవత్తు. క్లీం గ్లౌం గణపతయే వరదజనం మే వశమానః స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరదజనం మే వశమానః స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరదజనం మే వశమానః స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరదజనం మే వశమానః స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరదజనం మే వశమానః స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయ ఇదౌ నమః. కర్మాని మనం ఏ పనైనా చేస్తున్నా సరే దాని గురించి ముందుగా తెలుసుకోండి. తెలుసుకొని ఆ పని చేయండి. మీరు వ్యాపారంలోకి దిగినా లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లోకి ఎక్కడికి వెళ్ళినా చివరిలో వాటన్నిటికీ కూడా తెలుసుకొని చేయండి అన్నారు. కాబట్టి అసలు చండీ అంటే ఏమిటి, చండీ సప్తశుద్ధిలో ఏం చెప్పారు, అదంతా కూడా మనం విస్తారంగా కాదు క్లుప్తంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సావర్ణి సూర్యతనయః యో మనుః కథ్యతేష్టమః నిశామజదుత్పత్తిం విస్తరాద్ గతతో మమ. పూర్వము మార్కండేయుల వారు వారి యొక్క శిష్య బృందానికి అనేకాలు అయినటువంటి పురాణాల గురించి అంతా కూడా చెప్తూ ఉన్నారు. ఈ మార్కండేయుల వారు చెప్పారు కాబట్టి ఈ పురాణానికి మార్కండేయ పురాణము అనేటటువంటి పేరు వచ్చిందనమాట.
అయితే ఆయన చెప్తూ మీరు బాగా వింటూ ఉంటారు దేవి భాగవతము అని చెప్పేసి ఒక అధ్యాయాన్ని చెప్పారు. ఆ దేవి భాగవతంలోనే ఈ చండీ సప్తశతి ఉంటుందన్నమాట. అయితే వారి శిష్య బృందానికి అందరికీ కూడా చెప్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మార్కండేయ ఉవాచ సావర్ణి సూర్య తనజో జోమను కథ్యతేష్టమః. సావర్ణి అనేటటువంటి ఒక మనువు గారు ఉన్నారు. ఆయన పూర్వజన్మలో చేసినటువంటి అమ్మవారికి ప్రీతిమైనటువంటి ఎంతో 3 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు కాబట్టి ఆయన ఒక మనువుగా జన్మించాడు. మనువు అంటే ఏమిటయ్యా అంటే మనం రోజు సంకల్పంలో చెప్తూ ఉన్నాం కదా, వైవస్వత మన్వంతరే అని. కొన్ని యుగాల పాటు కాలమంతా పూర్తయితే ఒక మనువు అన్నమాట. ఒక 4 యుగాలు అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం పూర్తయితే ఒక మన్వంతరం. ఈ మన్వంతరాన్ని మొత్తం పాలించేదెవరు? వైవస్వత మనువు. ఇట్లాగా దీని తరువాత వచ్చేటటువంటి మనువు ఎవరయ్యా అంటే సావర్ణి మనువు అని చెప్పారు మనకి శాస్త్రం. అయితే ఈ మన్వంతరాన్నంతా కూడా ఆయన పరిపాలించే యోగ్యత ఎలా వచ్చిందయ్యా అంటే ఆయన పూర్వజన్మలో 3 సంవత్సరాల పాటు చక్కగా అమ్మవారికి తపస్సు చేశాడట. ఆయన యొక్క వృత్తాంతాన్ని చెప్తూ ఉన్నాను వినండయ్యా అని చెప్పేసి ఈ మార్కండేయుల వారు వారి యొక్క శిష్య బృందానికి చెప్పడం ప్రారంభించారు. ఆ బయటపడిన అవన్నీ కూడా రాక్షసులు తీసుకుంటారు. రాక్షసులకి శక్తి మొదటి అధ్యాయం అంతా కూడా వేసేటప్పుడు మహాకాళీ నమః. శ్రీ మహాకాళీ ప్రీత్యర్థే ప్రథమ చరిత్ర హవనే వినియోగః ధ్యానం ఖడ్గం చక్రగదేషు చాపపరిఘా స్థూలం భుషుండీం శిరః. ఓం నమశ్చండికాయై. మార్కండేయ ఉవాచ స్వాహ. అమ్మ అందరూ కూడా మీకు ఇచ్చిన ద్రవ్యాలన్నీ కూడా ఇంకా స్వాహ అన్నప్పుడల్లా వేస్తూ ఉండాలి. అంతేగా మహాకాళ్యై నమః అనుకుంటూ వేస్తూ ఉండాలి. కాళ్యై నమః. ఓం సావర్ణి సూర్య తన జోజోమన కథ్యతేష్టమః నిషామజత దుత్పత్తిమే స్వారోజుషేంతరే పూర్వం చైత్ర వంశసముద్భవః సురధో నామ రాజా భూత్ సమస్తే క్షితిమండలే స్వాహా. తస్య బాలజతస్సం జప్రజాపుత్రాని పౌరసాన్ బభూవశ్చత్రవో భూపాఃకోలా విధ్వంసినస్తా స్వాహా. పూర్వమాచర్యమనుజతే సాధవో భవత్ ఆక్రాంతస్స మహాభాగస్తైస్తదా ప్రబలాదిభిः స్వాహా. అమాత్యైర్బలిభర్తుష్టైర్దుర్గజకామ గహనం వనం స్వాహా. సదత్రాశ్రమమద్రాక్షీద్విధానో మే శూరహస్తే సదా మద స్వాహా. మమ వైరవశంజాతః కాన్ భోగానుపలప్స్యతే జేమమానుగతా నిత్యం ప్రసాదధనభోజనై స్వాహా. అనువృత్తిం ధ్రువంతేద్య కుర్వంతోతి దుఃఖే రక్షణిం కోశోగమిష్యతి ఏతచ్చాన్యచ్చ సతతం చింతయామాస పార్థివ స్వాహా. తత్ర విప్రాశ్రమాభ్యదుశ్చాగమనేత్రక స్వాహా. సశోక ఇవ కస్మాత్ త్వం దుర్మనా ఇదలక్ష్యసే ఇత్యాగ్రహ్యవతస్తస్య భూపతే ప్రణజోతితం స్వాహా. పృథ్వీవాదసుతం వైశ్యప్రజావనతో నృపం స్వాహా. వైశ్యపాద స్వాహా. సమాధన్నామ వైశ్యోహముత్పన్నో ధనినాంకులే స్వాహా. పుత్రదానైర్నస్తశ్చ ధనలో భారసాదిభిః కుశలా కుశలాత్మికాం స్వాహా. స్వజనానాం సదానానాం ఛాత్రసంస్థితః కిల్లుదేశాం గృహే క్షేమముక్షేమం కిల్లు సాంప్రదం స్వాహా. కథంతే కిల్లు సద్వృత్తా దుర్వృత్తా కిల్లు మే సుతా స్వాహా. రాజోవాచ స్వాహా. ఏనరస్తో భవాన్ లుబ్ధైః పుత్రదా స్వాహా. ఏవమేతత్తథా ప్రాహ భవానస్మద్గరం వచ స్వాహా. కింకరోమి లబధ్నా జగమనిష్ఠురదాం మనః జీసంత్యస్యపతృస్నేహం ధరలుబ్ధైః నిరాకృత స్వాహా. పరిస్వజన హార్దంతహార్దతే శ్వేపమే మనః కిమేతం నాభిజానామి జానన్నపి మహామతే స్వాహా. పింజజాగతే స్వాహా. కరోమి కిඤ్ඤన్నమనస్తే శ్వప్రీతిషునిష్ఠురం స్వాహా. మార్కండేయ ఉవాచ స్వాహా. తతస్థౌ సఖినోపి ఉపస్థితౌ స్వాహా. సమాధర్నామ వైశ్యో సౌహృదవాచ్యవదత్తమః కృత్వాతుదౌజధాన్యాజం ప్రధానహం తేన సంవిదం స్వాహా. ఉపవిష్టౌకధాకాయోవాచ స్వాహా. భగవం స్వామహం పృష్ఠమిచ్ఛాం ఏకం వదస్వత స్వాహా. దుఃఖాదిజన్మే మధుభోంశిత స్వాహా. స్వజనేన చ సంసిక్తస్తేషు హాత్తి తథాప్యతి ఏవమేష తథాహం సద్వాపుప్యత్యవిపదుఃఖితౌ స్వాహా. దృష్టదోమోః జ్ఞానినోరపి స్వాహా.
ममास्कितफलत्येषा विवेकान्धस्य मूढता स्वाहा ऋषिरुवाच स्वाहा ज्ञानमस्ति समस्तस्किजन्तोर्विषजगोचरे स्वाहा विषजिष्टमहाभागजातचैवं पृथक् पृथको दिवान्धाः प्राणनक्के चित्रात्राबन्धास्तथा परे प्राणनस्तुल्यदृष्टजः ज्ञाननोमरजाः सत्यं किन्तु ते न हि केवलं स्वाहा यतो हि ज्ञाननः सर्वे पशुपक्षिमृगादजः ज्ञानं च तन्मनुष्याणां यत्तेषां मृगपक्षिणां स्वाहा मनुष्याणां च यत्तेषां तुल्यमञ्जत्तथो भयोः ज्ञाने पचत पश्यैतान् पतङ्गान् चापदृञ्जुषु स्वाहा कणमोक्षादृताभिलाषास्तुतान् प्रति स्वाहा लोभात् प्रत्युपकारादन्वेतान् किन्नपश्यसि तथापि ममता प्रत्ये मोहगस्ते निपातिता स्वाहा महामाया हरेश्चैषातिजा सम्मोक्यते जगतो ज्ञानिनामपचेतां च देवी भगवती स्थिता स्वा प्रजच्छति तया विजृत्करे विश्वं जगते तच्चराचरं स्वाहा सैषा प्रसन्ना वरदानृणां भवदुक्तये सा विद्या परमामुक्तेर्हेतुभूता सनातनी स्वाहा संसारबन्धहेतुस्तसैव सर्वेश्वरे దాంట్లో అది పెట్టాలి దాంట్లో వెలగపండు పగలగొట్టి పెట్టండి మర్చిపోకండి ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాదే తతన్నమః నమః ప్రకృత్యై భద్రాజై నిజతాః ప్రణతాస్మతాం సాంగాజై సపరివారాజై సవాహనాజై సాజుధాజై సశక్తికాజై నెయ్యి వేసుకున్న దాంట్లో నెయ్యి వేసుకోవాలి సఘృతం ఇమం అందరూ కూడా రెండు చేతులతో తీసుకోండి కవిత్స ఫల మహాహుద్యోహోష్యామి నమః స్వాహ స్వాహ అన్నప్పుడు వేసేసేయాలి स्वाहा जय बोल माता महाराज्ञी की जय महाकाली माता को जय मार्कंडेय पुराणे सावन केवल मंत्रे देवी महात्म्ये प्रणतास्मतां सांगायै सपरिवारायै सवाहनायै साजुधायै सशक्तिकायै लक्ष्मी बीजाधिष्ठात्र्यै श्री महालक्ष्मी दांట్లో నెయ్యి వేసే వాళ్ళు దాంట్లో నెయ్యి వేయండి కొంచెం सघृतं खण्डमहाहुतिहोष्यामि नमः स्वाहा వేసేయండి మొత్తం చాట स्वाहा जय बोल माता महाराज हर हर महादेव हर వేసేయండి ఆద్యం వేసేవాళ్ళు महिषासुरमर्दुरनि अम्मवारी अध्यायंलो संहारं చేసి దేవతలందరినీ కాశేనా హతస్యాచ బహుచుస్రావశోణతం సముత్తస్తుదోజోధాస్తుద్రూపా సత్పరాక్రమా స్వాహా యావంతః ప్రతిదాస్తస్య శరీరాద్ రక్తబిందవః తావంతః పురుషాదాతాస్తద్వీర్య బలవిక్రమా స్వాహా తేజాపా శక్త్యాదఘాన కౌమారీ వారాహీ చ తథాసినా మాహేశ్వరీ త్రిశూలేన రక్తవేజం మహాసురం స్వాహా తస్యా హతస్య బహుదా శక్తిశూలాదిబుద్భవీ పపాతజో వై రక్తౌఘస్తేనాసం స్వాహా दैष्टासुरासत्सम्भूतैरसुरैः सकलं जगतो व्याप्तमासीत् ततो देवाभजमादिस्मरुत्तमं स्वाहा भूतान् रक्तबिन्दून् महासुरान् रक्तबिन्दोः प्रतीच्छत्वं वक्त्रेणानेन वेगिना स्वाहा भक्षयन्ती च ररणेतुत्पन्नान् महासुरान् एवमेष दैत्यः क्षीणरक्तो गमिष्यति स्वाहा भक्ष्यमानास्मदाचोग्राणचोत्पत्स्यन्ति चापरे इत्युक्त्वातां ततो देवी शूलेनाभिजघानतं स्वाहा मुखेन काली जिगणे रक्तबीजस्किशोन्नतं ततो सावाचघानाथगतजा तत्र चण्डिकां स्वाहा न चास्यावेदनाञ्चिक्ते कदा पातोल्पिकामपि तस्याः हरस्य देहात् बहुजुस्रावशोन्नतं स्किशोन्नतं देवी शूलेन वज्रेण भानैरसिभिर्दृष्टिभिः स्वाहा जघानरक्तबीजन्तं चामुण्डा पीतशोणितं सपपातमहि पृष्ठे शस्त्रसङ्घसमाहत स्वाहा निरक्तष्टमहि बालरक्तविरणो जातो ननर्ता शृण्मदोत्थत स्वाहा అయ్యా ఆ 8వ అధ్యాయం అయ్యా వచ్చిందా ఇక్షుఖండ మహాహుతిం హోష్యామి నమః స్వాహా జై బోల్ మాతా మహారాజ్ఞీ की అష్టమాతృకా మాతకు హర నమః జై బోల్ మాతా మహారాజ్ఞీ की महाकाली मातకు हर नमः पार्वती पतजे हर हर महादेव हर ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద जय बोल माता महाराज्ञी की सर्वनारायणी मातకు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద దేవి మహాత్మ్యే ఏకాదశ జగదంబార్పణమస్తు అమ్మ 12వ అధ్యాయం
ఈ అధ్యాయం మొత్తం సాక్షాత్తు అమ్మవారే దేవతలందరికీ కూడా ఇప్పటి వరకు జరిగిన ఈ వృత్తాంతాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో చదువుకుంటారో హవనం చేస్తారో వారికి ఎటువంటి కష్టాలు రావు అని సాక్షాత్తు అమ్మవారే చెప్పారు. అదంతా కూడా ఇప్పుడు హవనం కాళీ సశక్తి కాళీ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నాగవల్లీ దళధ్వజ జుగం కుంకుమాక్షర పుష్పైరభ్యర్చితం సహృతం ఇమం जय बोल माता महारानी की बाला त्रिपुर सुंदरी माता को हर नमः पार्वती पतये हर हर महादेव हर। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै निजताः प्रणतास्मतां सांगायै सपरिवारायै सवाहनायै साजुधायै सशक्तिकायै श्रीविद्यायै महात्रिपुरसुन्दरी देव्यै नागवल्ली दलध्वजयुतं सकुङ्कुमाक्षतपुष्पैरभ्यर्चितं सघृतं सवस्त्रं सशूर्पं इमं कदलीफलमहाहुतिहोष्यामि नमः स्वाहा। जय बोल माता महाराज्ञी की बाला त्रिपुर सुंदरी माता को हर नमः पार्वती पतये हर हर महादेव हर। शंभो शंकर ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందరూ కూడా నేను చెప్పిందే మరలా కూడా మీరు చెప్తూ ఉండండి. జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమ పావని లోకజనని విశ్వపూజని కళ్యాణ హేతవే అంబా పాహి जगदम्बा पाहि माता पाहि जगन्माता पाहि जय दुर्गे हर दुर्गे शिव दुर्गे वेडुकोंडलवाड वेंकटरमण गोविंद गोविंद। भासमानाभुजङ्गैः कण्ठे कालाकवर्ताः कलितशिशिराश्चन्द्रबोधनहस्ताः వేస్తూ ఉండండి. లం ప్రథేదత్వాత్మనే గంధం పరికల్పయామి నమః స్వాహా. హం ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి నమః స్వాహా. యం వాయుస్తత్వాత్మనే ధూపం పరికల్పయామి నమః స్వాహా. రం తేజస్తత్వాత్మనే అమృతోపహార నైవేద్యం పరికల్పయామి నమః స్వాహా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరూ కూడా వేసేటప్పుడమ్మా ఇప్పటి నుంచి స్వాహాని వినిపించినప్పుడల్లా వేస్తూ ఉండండి. रुद्राय स्वाहा असौजस्ताम्रो अरुण उत बभ्रस्व मंगलः ये चैमागो रुद्रा अभितो दिक्षुश्रुताः सहस्रशो वैशागो स्वाहा नमो अस्तु नीलग्रीवाज सहस्राक्षाज मीढुषे अथोजे अस्क्य सत्वानो हन्तेभ्यो करं नमः स्वाहा धन्वनस्तु भयो रात्रियोर्जिगां याश्चिते हस्तैषवः पराता भगवव स्वाहा अवदत्य धनस्त्वगो सहस्राक्षशते स्वाहा हेद्रमीढुष्टमहस्ते बभोवते धनुः यदास्मान् विश्वदस्मम लक्ष्मजा परिभुज स्वाहा नमस्ते अस्मान् वृणक्तु विश्वदः अथो इदुस्तवारे अस्मन्निधे गीतग्गु स्वाहा हिरण्यबाहवे सेनान्ये दिशाभ्याधिनीनां पदगे नमः स्वाहा नमः प्रभुभागे लिङ्गिने सेनानां पदगे नमः स्वाहा पदगे नमः स्वाहा नमो नमस्कृताभ्यो दिघागुं सत्यां पदगे नमः स्वाहा नमो उष्णीशने गिरिचराय कुलिञ्चानां पदगे नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमः स्वाहा कुञ्जिष्टेभ्यो निजाजेभ्यश्च वो नमः स्वाहा नमः इषुक्वनेभ्यश्च वो नमः स्वाहा नमः श्वभ्यश्वपतिभ्यश्च वो नमः स्वाहा कोढमस्यमानं सुरे स्वाहा सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद सभूमिं विश्वतो भद्रहादेदन्न मम తర్వాత శనగలు ఉంటాయి శనగలు చేసేయండి మగవాళ్ళు
ఆదిత్యాది నవగ్రహ హోమం యజ్ఞేశ్ పరమేశ్వరార్పణమస్తు. ఒక్కొక్కటి ఇప్పుడు మరలా ఆ నవగ్రహ సమిత తీసుకొని స్వాహాన్ని వినిపించినప్పుడల్లా ఒక్కొక్క సమిత వేస్తూ ఉండండి. అనాజ్ఞాతం యదాజ్ఞాతం యజ్ఞస్య కృతి నైమధు అజ్ఞాతస్కల్ప జత్వగుంహ వేత్త తథా తదగ్గు స్వాహా అగ్నయ ఇదన్న మమ పురుష సంవిదో యజ్ఞో యజ్ఞ పురుష సంవిదః అజ్ఞాతస్య కల్ప జత్వగుంహ వేత్త తథా తదగ్గు స్వాహా అగ్నయ ఇదన్న మమ తత్పాగత్రా మనసా దీనదక్షాన యజ్ఞస్య మన్మతే మర్తాసః అగ్నిస్పద్ధోతా ఆకృత విద్విజానన జుష్ఠో దేవాగుమృతశోదదాది స్వాహా అగ్నయ ఇదన్న మమ పన్నే గంధం పరికల్పయామి. పుష్పాలు 2 పూలు వేయండి. అవి కల్పయామి. రం తేజస్తత్వాత్మనే దిక్వాత్మనే అమృతోపహార నైవేద్యం. సం సర్వతత్వాత్మనే కొన్ని అక్షతలు వేయండి. దాని మీద సకలోపచార పూజాను పరికల్పయామి. అయ్యా ఆజ్యం వేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 5 6 7 8 9 10 11 12 ఆ 2 కలిపి పట్టుకోండి. ఆ చిన్న గరిట పెద్ద గరిట 2 కలిపి పట్టుకోండి కుడి చేత్తో. పైకి వేయండి అందరూ కూడా. హలో హలో సప్తవతజ ఇదన్న మమ. అందరూ కూడా మీ పూర్ణాహుతి కింద ఉంది కదా, అది చేతిలోకి తీసుకోండి. ఆ పూర్ణాహుతి మీద ఒక 3 సార్లు నెయ్యి వేసుకోండి. పూర్ణాహుతి మీద తీసుకొని ఏ హోమగుండం దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పూర్ణాహుతిని తాకి మీ కోరికలన్నీ కూడా చెప్పుకోండి. తాకి నమస్కారం చేసుకోండి ఆయా హోమగుండం వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు. పూర్ణాహుతిముత్తమాంజుహోతి పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అస్యామేవ ప్రతిష్ఠతి. అగ్నయే సప్తహోత్ర ఇదం నమః. ఇక్కడ మీ ముందు ఆజిక స్థాలి ఉంది కదా, ఆజకుందా అట్లా పట్టుకొని దాంట్లో ఉన్న ఆజ్యం మొత్తం ఆ పూర్ణాహుతి మూట మీద పోసేయండి. అమ్మ పక్కనుండే వాళ్ళు కొంచెం వెనక్కి జరగండి. ఈ విధంగా అనండి. అది ఇందాక అదితేన మంజస్వ అంటే అగ్నికి పరిశేషణం చేశారు కదా, అట్లాగా అది పక్కన పెట్టేసేయండి. అది కొండ అక్కడ మీ దగ్గర అందరి దగ్గర చీర ఉంది, ఆ చీర తీసుకోండి. అదే చిన్నగా వేయాలమ్మా, లేకపోతే దుర్గాం దేవీం శరణమ అగ్నే త్వందారయానజ్జో అస్మాయ్ విరతి భక్తి పరివిస్మా విశ్వానినా దుర్గారాధవేదస్సింధన్న ఆవాదు విదాది పరిధి అగ్నే అత్రిమన్మనజా గృహానో స్పాగం బోధ్య విదుంహవేమ భరవాత్ సరస్తాల్ సనః పరిషదతి దుర్గాన విశ్వాక్షామద్దేవో అధిగరితాజ్ఞిః సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇప్పుడు ఆజ్యం వేసిన వాళ్ళు మళ్ళీ యథాస్థానానికి వెళ్ళండి.
नामे क्षेष्ठाः प्रागादि प्रतिदिशं विसर्जने दक्षिणाजानुष्मासाः पितरो मार्जयन्तां प्रतीच्कां दिशग्रहाः पितरो मार्जयन्तां दीच्कां दिश्या पोषधयो वनस्पतयो मार्जयन्तां ऊर्ध्वाजां दिशक्रिस्संवत्सरो दिक्षपतिर्मार्जयन्तां मीमीज्जलुकोण्डि अपवित्र पवित्र वासरपावस्तांगोपवास्परे पुंडरीकाक्षं सुवाक्याभ्यन्तरश्रुतिः पुंडरीकाक्षाయ నమః అమ్మమి. ఇప్పుడు ఆవిడ దోశలు ఉంది కదా, ఆ దోశల కింద మీ ఎడమ చేయి పెట్టండి, అది పక్కన పెట్టేసి కుడి చేయి ఆవిడ చేతుల మీద పెట్టండి. అంజలౌ పూర్ణ పాత్రమానజతి రేత ఏవాస్యాం ప్రజాం దధాతి ప్రజాహి మనుష్యః పూర్ణః ముఖం విమృష్టే. అక్షతలు ఇవ్వండి. తజ్జలం ముందు తజ్జలం అపభృతస్యేతి ఆత్మానం ప్రోక్షయేత్. అది అక్షతల్లో కలిపి అది అమలు తీసి ఆ నీళ్ళు వాళ్ళిద్దరి మీద అవభృతస్కైవ రూపం కృత్వోత్తిష్టతి స్మజ్జుహురానమేనో భూజిష్ఠాంతేన మౌక్తిం విధేమ ప్రమశుక్రాయ భానవే భరద్వగం హవ్యం వదించాగ్నయేదుభూతం यो देव्यान् मानुषाजनो विश्वन्तर विश्वानि विद्मराजिकाति अच्छागिरा मनयो देवगिन्दीरग्नियन्ति द्रविणं भिक्षमाणाः सुन्दरशकुं दुःप्रदेकं हव्यवाह मर्दिं मानुषाणाम् अग्ने त्वमस्मस्य योद्यमेव अनक्मित्रा अभ्यवन्तविष्टिः पुनस्त्वम्भितं विदेवक्षां विश्वेभिः रजनेभिर्विदत्ता अग्ने त्वं वारयानव्यो अस्मान् स्वस्ति भर्गानि विश्वान् ऊष्टपठ्वेव दक्षिणाग्नजे नमः आहवन्दाय नमो नमः कांडध्वज उपपाद्याज कर्म ब्रह्म स्वरूपिणे स्वर्ग अपवर्ग रूपाज यज्ञेशाज नमो नमः यज्ञेश अच्युत गोविंद माधव अनंतकेशव कृष्ण विष्णु हृषिकेश वासुदेव नमोस्तुते मत्कर्म कुर्वतां पुंसां कर्म लोपः भवेद्यदि तत्कर्म सफलं कुर्युः तिस्रः कोट्यः महर्षयः अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयं इति मां मत्वा क्षमस्व परमेश्वरा. అందరూ కూడా